కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడిపెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేశావు కదరా మూర్ఖుడా. బస్సులో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటది టికెట్ కి సరిపడా చిల్లర ఇవ్వండి అని. చిల్లర మీరు ఇవ్వరు. తప్పులు చేసేది మీరు, క్వశ్చన్ చేసేది మమ్మల్ని. వెళ్ళవయ్యా. ఎవడు ఫ్రస్ట్రేషన్ వాడు చెప్తున్నాడు, నా ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడు అర్థం చేసుకోవట్లేదు. ఎవడెవడికి ఏవేవో గండాలు, నాకు చిల్లర గండం ఉన్నట్టుకుంది. ఏదైనా ఒక్క ఐడియా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి మేడం. మీ ఆవిడని లాగి పట్టి ఒకటి ఇస్తే ఆ మత్తంతా దిగి వచ్చేస్తుంది. మీరెవరు కాదు, నా భార్యని ఆ దరిద్రుడి దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. రేయ్ రండ్రా. గోపాల్ 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 కాల్చరా కాల్చు. నా పిల్లం నీతో వెళ్ళిపోయినప్పుడే నేను చచ్చిపోయాను రా. ఈ రోజు కొత్తగా చచ్చేదే లేదు. నా పిల్లాన్ని పట్టుకెళ్లే బ్రిటిష్ వాడా. కాల్చరా కాల్చు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఈ రోజు నా మృదురాన్ని తీసుకెళ్లే తీరుతా. దమ్ముంటే బయటికి రారా. గోపాల్ ఏంటి బ్రదర్ మన ఫ్యామిలీ గొడవలు ఉంటే మనం చూసుకోవాలి కానీ జనాలతో ఏంటి అంత? మన ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు బ్రదర్. మా ఆవిడ నా దగ్గర ఉందిగా. నా పిల్లని పంపుతున్నావు లేదా? ఇప్పుడు నువ్వు ఆవిడ లేకపోతే నువ్వు ఉండలేవు. ఉండలేను. నేను కూడా ఉండలేను. ఎందుకు ఉండలేవు? సరిపడా చిల్లర ఇవ్వండి అని. చిల్లర మీరు ఇవ్వరు. తప్పులు చేసేది మీరు, క్వశ్చన్ చేసేది మమ్మల్ని. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సెలబ్రిటీలందరూ సకుటుంబ సపరివారి సమేతంగా ఈ సంక్రాంతి పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళందరం కలిసి సంక్రాంతి పండుగ జరుపుకుందాం అని అనుకున్నప్పుడు మరి ఇంటి పెద్దలు కూడా ఉండాలిగా. ఎవరు వస్తున్నారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. స్వాగతం రోజా గారు. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఏంటి అలా తడబడుతున్నావు? జబర్దస్తులు ఉన్న పంచులన్నీ మీరే చెప్పేస్తున్నారంటగా, ఇవాళ నా పంచుల పరిస్థితి ఏంటా అని భయం వేస్తుంది. నీ పంచులంతా నేను వెయ్యనులే. పని చేయరా? ఎందుకు? వేయాలంటే అవి పంచులై ఉండాలిగా. అవును, సుధీర్ ఎక్కడికి పోయాడు? ముగ్గు మీద గొబ్బెమ్మ కోసం ఎతకడానికి వెళ్ళాడు. ఎతకడం ఎందుకు, వాడే కూర్చోవచ్చుగా. బా సూపర్ చెప్పారు, అర్జెంట్ అడిగి చెప్పాలి ఈ విషయం. నువ్వు కూర్చున్నా బాగుంటుంది. చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఊరెళ్ళుంటారు, ఏమైనా తీపి జ్ఞాపకాలు గుర్తుండుంటేగా? ఎందుకుండవు? మా ఊర్లో అరిసెలు తిన్నాను, చాలా తీయగా ఉన్నాయి. అబ్బా చిచ్చి చిచ్చి చి. నాకు అర్థమైంది. బట్ ఈ రోజు మాత్రం అందరు కుటుంబాలు రాబోతున్నారు. అందరం కలిసి సకుటుంబ సపరివారి సమేతంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నాం. ఈ రోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు అక్కడున్న కుటుంబాలని ఎంటర్టైన్ చేయడమే మన పని. అవును. ఈ రోజు అక్కడున్న కుటుంబాలతో పాటు మన కుటుంబాలతో కూడా మనం ఎంజాయ్ చేసే రోజు కాబట్టి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో హ్యాపీగా అలా కూర్చోండి మా ఇంటి పెద్ద కింద. సో ఇక్కడ జరుగుతున్న హంగామా అంతా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో పండగ రోజు అసలైన